కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ను ప్రారంభించేందుకు భారత్ జట్టు సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ లేకపోవడంతో యువ ఆటగాళ్లకు ఇంగ్లాండ్తో సిరీస్ గోల్డెన్ ఛాన్స్గా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ జాతీయ జట్టు తలుపు తడుతున్న ఒకరి పేరు బలంగా వినిపిస్తుంది. అతనే అభిమన్యు ఈశ్వరన్. దేశవాళీ క్రికెట్లో అసాధారణ ఆటతీరు, ఇంగ్లాండ్ గడ్డపై అతడి ఇటీవల ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయి. అయితే కోచ్ గంభీర్ కోరుకునే టెక్నిక్, టెంపర్మెంట్ ఈశ్వరన్లో ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అభిమన్యు ఈశ్వరన్ నిలకడైన ఆటతీరుకు అతడి ఫస్ట్ క్లాస్ రికార్డులే ఉదాహరణగా చెప్పొచ్చు. 103 మ్యాచ్ల్లో 7,841 రన్స్ చేయగా దీనిలో 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇండియా ఏ తరపున ఇంగ్లాండ్లో ఆడిన 2 అనధికారిక టెస్టుల్లోనూ అతను కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఇంగ్లాండ్లోని సీమింగ్ కండిషన్స్లో ఆడటానికి కావాల్సిన టెక్నిక్, టెంపర్మెంట్ తనలో ఉన్నాయని నిరూపించుకున్నాడు. కోచ్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ టెక్నికల్గా పటిష్టంగా ఉండే ఓపిక గల ఆటగాళ్లను ఇష్టపడతాడు. ఈశ్వరన్ ఆటతీరు సరిగ్గా గంభీర్ కోరుకునే శైలిలోనే ఉంటుంది. అలాగే జైస్వాల్, రాహుల్ ఓపెనర్లుగా, గిల్ నెంబర్ 4లో వస్తే టెస్ట్ క్రికెట్లో అత్యంత కీలకమైన నెంబర్ 3 స్థానానికి ఈశ్వరన్ సరైన ఆప్షన్. ఈశ్వరన్కు 2021లోనే సీనియర్ జట్టుతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన అనుభవం ఉంది. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ వంటి బౌలర్లను ఎదుర్కోగల సత్తా అతని సొంతం. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషాన్ వంటి దూకుడైన ఆటగాళ్లతో పోలిస్తే సంప్రదాయ టెస్ట్ క్రికెట్కి కావాల్సిన లక్షణాలు ఈశ్వరన్లో పుష్కలంగా ఉన్నాయి. దీంతో నెంబర్ 3కి అతనే సరైనడని అందరూ అంచనా వేస్తున్నారు.